విప్రకాష్ గారు నమస్కారం భరత్ గారు. నమస్కారం. ఇవాళ మీరు సంచలన ఆర్టికల్ రాశారు. కాళేశ్వరం కుట్రకు బాంబుతో పేల్చిబడ్డదానికి సాక్ష్యాలు ఇదిగో అని చెప్పి. అవునండి, నేను మన ఛానల్లో కూడా చాలా సార్లు చెప్పాను, కాళేశ్వరం అనేది అది సహజంగా జరిగిన ప్రమాదం కాదు, అది ఖచ్చితంగా పేల్చివేత అని చెప్పడానికి నాకున్న ఆధారాలు ఏవైతే నేను చాలా కాలంగా నమ్ముతున్న ఆధారాలు అన్ని కూడా ఇవాళ ఒక్కొక్కటిగా ఒక ఏర్చి కూర్చో ఒక పేపర్ లో పత్రికలు రాయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రజలు కూడా నమ్ముతున్నారు నేను చెప్తున్న కథనాన్ని. ఓకే, అంటే కాదు మీకున్న ఆధారం ఏంటి దానిలో? మీకు ప్రధానంగా దీనికి సంబంధించి అనడానికి ఫస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున శబ్దాలు రావడం. అది కేవలం ఇంజనీర్ ఇచ్చిన రిపోర్టే కాదు, చాలా గ్రామస్తులు కూడా చెప్పారు మేము వెళ్ళినప్పుడు. కానీ అసలు నేను అమెరికాలో ఆ రోజు ఉన్నప్పుడు ఇది జరిగినాక 2 hours కే ఒక ఫోన్ వచ్చింది నాకు. ఒక పక్కన ఉన్న ఒక గ్రామం నుంచి ఒక అతను చేశాడు, అంటే ఈ పెద్ద సౌండ్స్ తోని మాకు శబ్దాలు వినబడ్డాయి, ఏమైందో మీరు కనుక్కోండి సార్ అని. తర్వాత వెంటనే ఇంజనీర్ చెప్పారు ఇక్కడ ఏదో ప్రమాదం జరిగింది. తెల్లవారి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. యాక్చువల్గా ఎఫ్ఐఆర్ ఆ రాత్రే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, బట్ రాత్రి ఎవరు లేనట్టున్నారు. పొద్దున ఎస్ఐ గారు సైన్ చేసినట్టుగా మనకు ఆ కంప్లైంట్ లో కనబడతా ఉంది. శబ్దాలు అనేటివి మొట్టమొదటిది కుంగితే శబ్దాలు రావు భరత్ గారు. రెండవది ప్రమాద సూచికలు ఏవైతే కుంగిన తర్వాత మనకు అక్కడ కనబడుతున్న క్రాక్స్ గాని, తర్వాత ఆ పియర్స్ కు నిలువున వచ్చిన చీలిక గాని, రేడియల్ గేట్ దగ్గర వచ్చిన అది కూడా ఆ పెద్ద బ్రీచ్ ఏదైతున్నదో ఇవన్నీ కూడా తనంతట తను పియర్ గుంగితే వచ్చేది కాదు. అది దాదాపుగా 4 మీటర్ల మందము, 200 మీటర్ల పొడుగు, 110 మీటర్ల వెడల్పు అంత ఉన్న పియర్ కి ఏదో కింద ఇసుక కొట్టకపోతే అంత నష్టం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎక్కడ కూడా అలాంటిది జరగలేదు. కాబట్టి అది రెండవ కారణం. మూడవది ఎవరైనా బ్లాస్ట్ చేయడానికి వచ్చినట్టయితే డే టైంలో రారు, అర్ధరాత్రి కూడా అక్కడ రావడానికి వీలు కాదు. కాబట్టి ముసిరే చీకట్లు, మస్క చీకట్లు అంటాం మనం. 6:15కు అక్టోబర్ నెలలో సూర్యాస్తమయ సమయం. అది బయట నుంచి చూసే వాళ్ళకి అక్కడ చీకట్లో ఎవరు కనబడరు, కానీ చీకట్లో పోయేవాడికి మాత్రం దారి కనబడుతుంది. అది 6 నుంచి 6 మధ్య ఆ రకమైన పరిస్థితి మనం చూడొచ్చు. అంటే కరెక్ట్ గా ఆ టైం ఎన్నుకున్నారు. 4వ ఆధారం ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక కేసీఆర్ చేతిలో పవర్ ఉండదు కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక చేశారు. ఎలక్షన్ షెడ్యూల్ అక్టోబర్ 9 నాడు వచ్చింది, అక్టోబర్ 21 నాడు ఇది జరిగింది. 5వ కారణం ఏంటంటే 28 లక్షల క్యూసెక్లు వచ్చిన నాడేమో ప్రమాదం జరగలేదు, కేవలం 13,000 క్యూసెక్లు, అంటే దాదాపుగా రోజుకు 2,000 టీఎంసీలు పోయిన రోజేమో ప్రమాదం జరగలేదు, రోజుకు 1 టీఎంసీ పోయిన రోజు ప్రమాదం జరిగింది. అంటే తర్వాత అప్పుడు ఆ సమయంలో శిథిలమై తర్వాత కావచ్చు కదా? అర్థం కాలే. ఆ సమయంలో ఎఫెక్ట్ పడి తర్వాత కావచ్చు కదా అంటారు దాని ఇంపాక్ట్. తర్వాత ఏం జరగలేదు, ఆ క్షణంలో జరిగిన డ్యామేజే తప్ప తర్వాత ఏం డ్యామేజ్. నేను అన్నది మీరు 2,000 టీఎంసీల నీళ్లు లేకపోతే ఆ సందర్భంలో పోయినప్పుడు కొంత డ్యామేజ్ అయ్యి ఆ తర్వాత దాని ఇంపాక్ట్ ఉండొచ్చు కదా అంటారా? చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. ఈ డ్యామేజ్ కనబడతాయి, మనకు సిగ్నల్స్ కనబడతాయి. అంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది కుంగితే. వాస్తవంగా మీరు అన్నది కరెక్ట్. కుంగినట్టయితే కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఒక రాత్రి కుంగదు, ఒకటే క్షణంలో కుంగదు, ఒక శబ్దాలతో ఒకటేసారి కుంగదు. అది మెల్లమెల్ల కుంగినప్పుడు ఏమైందంటే పెచ్చులు ఊడిపోవడము, తర్వాత గేట్లలో బిగుసుకొని పోవడము, గేట్లు సరిగా పడకపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కింద నీళ్లు లీక్ అయితే టన్నుల కొద్ది ఇసుక కొట్టుకొస్తుంది కిందికెళ్ళి. అంత పెద్ద బ్రీచ్ రావడం అని అంటే కింద మొత్తం హాలో ఉన్నదని అనుకోవాలి. అయితే ఆ టన్నుల కొద్ది ఇసుక బయట కనబడుతుంది, ఎందుకంటే గేట్లు వేసి 20 రోజులు అయింది. ఇప్పుడు నేను మొత్తం మీరు స్టాటిస్టికల్ గా ఏ రోజు ఏం జరిగిందో టోటల్ చెప్పగలుగుతా. అది దాదాపు అక్టోబర్ 5వ తేదీన ఆ గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. అక్టోబర్ 5వ తేదీన గేట్లు క్లోజ్ చేస్తే బయట అంతా కూడా ఖాళీ ఉంటది. ఒక 5వ 6వ బ్లాకులలో 8 గేట్లు మాత్రమే ఓపెన్ చేస్తారు. 85 గేట్లలో కేవలం 8 గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ గేట్లు కూడా ఎక్కడ 5, 6 బ్లాకులలో. అంటే ఇది జరిగింది 7వ బ్లాక్ లో. 7వ బ్లాక్ లో మనకు 12 నుంచి 23 వరకు పిల్లర్స్ ఉంటాయి.
అయితే ఇక్కడ 30 తర్వాతనే గేట్లు తెచ్చారు, 30వ పిల్లర్ తర్వాత. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని నిల్వ చేశారన్నారో అది పచ్చి అబద్ధం. ఎందుకంటే రోజుకు ఒక టీఎంసీ పైన ఆ రోజు పోతున్నాయి. మనకు 13,100 క్యూసెక్కుల నీరు ఆ రోజు సాయంత్రం అయింది 6 గంటలకు. నా దగ్గర ఎవ్రీ 3 అవర్స్ డీటెయిల్స్ తెప్పించుకున్నాను నేను. ఉదయం 12 గంటలకు 14,000 క్యూసెక్కులు పోయినాయి. 28 లక్షలు ఎక్కడ, 14,000 ఎక్కడ? అంటే నిశ్చలంగా ఉన్న కాడ ఈ ప్రమాదం జరిగే అవకాశమే లేదు. ఒకటి, 20 రోజుల నుంచి గేట్లు 15 రోజుల నుంచి గేట్లు బంద్ పెట్టినప్పుడు బయట 7వ బ్లాక్ దగ్గర టన్నుల కొద్ది ఇసుక బయటకు వచ్చి ఉండాలి. అంటే ప్రతిరోజు కొద్దిగా బయటకు వస్తే. సరే, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇది ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? 2 సంవత్సరాల తర్వాత దీన్ని ఎందుకు బయట పెట్టాల్సి వస్తుంది? అదే కదా ఇక్కడ జరిగింది. ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని పెద్దగా తీసుకోలేదు పరిగణలోకి. అది పియర్స్ ఇట్లా జరిగిందంటే పేల్చేశారంటే అక్కడ అంతా పోలీస్ సెక్యూరిటీ ఉంది, ఎట్లా పేల్చేయడం సాధ్యం? అదే ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న, మీరు మంచి ప్రశ్న అడుగుతున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ ఉన్నది ఇక్కడ నుంచి ఆగంతకులు రాలేదు, తిరువంచ సైడ్ నుంచి వచ్చారు. తర్వాత ఆ టైం కూడా ఎటువంటిది అంటే సాయంత్రం 6:30, ఎవరికి కనబడరు వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. అటు సైడ్ సీసీ కెమెరాలు లేవు, అధికారులు లేరు, సెక్యూరిటీ లేదు, ఏది లేదు అటు సైడ్ నుంచి. ఇంకోటి దిమ్మెలు కూలిపోయిన దిక్కు ప్రమాదం జరగాలి. దిమ్మెలు కూలిపోయిన 1 నుంచి 4వ బ్లాక్ వరకు, అటు దిక్కు దిమ్మెలు కూలిపోలేదు. తర్వాత అటు నీళ్లు లేవు, ఎందుకంటే గేట్లు వేసేసారు. 15 రోజుల ముందే గేట్లు వేసేసారు. అంటే 1 నుంచి 30 వరకు గేట్లు వేసి 15 రోజులైంది, నీళ్ల చుక్క లేదు అటు సైడ్. ఇవన్నీ కూడా మనకు ఆధారాలండి. ఏ ఒక్కరు ఎంక్వైరీ చేసినా కూడా నేను చెప్పే వాటితో. మరి అప్పుడు పోలీసు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఎంక్వైరీలో ఏమైంది? మరి అక్టోబర్ 9th కు షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు తెలియదు కాదు, ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే పోలీస్ వ్యవస్థ, పాలనా యంత్రాంగం, పర్టికులర్ గా రెవెన్యూ, ఈ రెండు కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తారు. పోలీస్ వ్యవస్థ ఒకవేళ దానిలో కుట్ర ఉంటే పోలీస్ వ్యవస్థ అప్పుడే ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా సైమల్టేనియస్ గా. అంటే అక్కడ పొరపాటు జరిగిందని చెప్తున్నా కదా భరత్. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, తర్వాత ఎన్నికల ప్రచారంలో పడిపోయారు. ఎందుకంటే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారం, ఎందుకంటే షెడ్యూల్ వచ్చి అప్పటికి 11 రోజులైంది. అక్కడ కొంత అశ్రద్ధ జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఒక్కసారి కనుక అప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకొని ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని ఎఫ్ఐఆర్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఫర్దర్ గా అదే పద్ధతిలో అదే ఒరవడిలో కేసీఆర్ గారు 96 మీటింగ్లలో కనుక మాట్లాడుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు ఆ పార్టీకి. ఖచ్చితంగా కేసీఆర్ గారే 3వ సారి ముఖ్యమంత్రి అయ్యేవాడు. మేడిగడ్డ అనేది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రజలు నమ్మడం లేదు కాబట్టి నమ్మించడానికి జరిగిన కుట్ర ఇది. ఈ కుట్రను అప్పుడు అంతగా పేల్చేసింది ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళు. ఎవరు అవసరం అంటే ఇప్పుడు కాంగ్రెసా, బీజేపీ? నేను అట్లా ఎవరిని కూడా ఎవరికి అవసరం ఉంటదా? ఎవరికి అవసరం ఉంటది? ముగ్గురికి అవసరం ఉంటది. ఎవరు? నంబర్ 1 ఏంటంటే డెల్టా రైతాంగానికి అవసరం ఉంటది, బట్ వాళ్ళ మీదే నేను ఆరోపణ చేయట్లేదు. కృష్ణా డెల్టా రైతాంగమా, గోదావరి డెల్టా రైతాంగం? ఎందుకంటే ఆంధ్ర మీరు చెప్పేది ఆంధ్ర రైతాంగానికి మేడిగడ్డ కట్టిన కాంచి కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు ఇబ్బంది? మంచి ఇప్పటికీ కూడా సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ నుంచి 100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి ఇప్పుడు కూడా కిందికి. సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ అది పోయి చాలా 70 ఏళ్ళు అయింది. ఇప్పుడున్న అర్దర్ కాటన్ బ్యారేజ్ కాదు, తెలంగాణ నిధులతోనే ఆంధ్రలో కట్టిన బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ అయినా అర్దర్ కాటన్ బ్యారేజ్ అయినా పాతయి కాదు, మీరు గూగుల్లో వెతకండి. దాదాపు 1969, 70 ఆ ప్రాంతంలో జోరుగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అవి రెండు కూడా డిస్మాంటిల్ చేసి మళ్ళా కట్టారు. దానికి వరల్డ్ బ్యాంక్ నిధులు ఇచ్చింది. దానికి అప్పుకు ఆ రుణాన్ని చెల్లించడానికి తెలంగాణ నిధులను మళ్లించారు. సరే ఏదైనా గానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్, 3వది డెల్టా రైతాంగం. ఎంక్వైరీ చేయాల్సింది ప్రభుత్వం. నేను ఎవరిని కూడా పర్టికులర్ గా బ్లేమ్ చేయట్లేదు, వీళ్ళు చేశారు. ముగ్గురికి అవసరం, ఒకళ్ళు డెల్టా రైతాంగం, రెండవది కాంగ్రెస్. ఎందుకంటే 1,00,000 కోట్ల అవినీతి అని ఇద్దరు కూడా, బీజేపీ చెప్పింది, కాంగ్రెస్ చెప్పింది. ప్రజలు నమ్మట్లేదు కాబట్టి కేసీఆర్ ను దోషిగా నిలబెట్టాలంటే ఏదో ఒకటి చూపెట్టాలి. అయితే ఒకవేళ నిజంగానే ఎఫ్ఐఆర్ వీళ్ళు ఇస్తారు, ఎందుకంటే సౌండ్ వస్తుంది కాబట్టి బాంబ్ బ్లాస్ట్ అని ఇస్తే కనుక తప్పించుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ సైడ్ నక్సలైట్స్ ఉంటారు, తిరువంచ, జగదల్పూర్ అవన్నీ కూడా. కాబట్టి నక్సలైట్ చేసిన తప్పించుకోవడానికి ఒక బహానా సృష్టించడానికి అటు సైడ్ నుంచి చేశారనేది. ఓకే, 2, 3
అంటే నేను చెప్పేది అది. ఎందుకంటే నక్సలైట్స్ అయితే చేయరనేది నేను బలంగా చెప్పగలుగుతా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది పీపుల్స్ వార్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ దేశంలో మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిన జాతీయ పార్టీ గాని ప్రాంతీయ పార్టీ గాని నిషేధానికి గురిగాని పార్టీ గాని పీపుల్స్ వారే. ఆ రోజుల్లో నిషేధం లేదు. ఏది 97 జూన్ 1 నాడు వాళ్ళు డాక్యుమెంట్ రిలీజ్ చేశారు 92 పాయింట్లతోని ప్రజాస్వామిక తెలంగాణ. ఆ తర్వాతనే అందరికి ధైర్యం వచ్చింది. ఇందిరారెడ్డి తర్వాతనే స్టార్ట్ చేశాడు. నేను 97 జూన్ 1 నిషేధం ఉంది కదా. నాకు తెలిసి ఆ టైంలో నిషేధం చెన్నారెడ్డి సమయం నుంచే నిషేధం ఉంది. ఎన్టీ రామారావు వచ్చినాక నిషేధాన్ని తొలగించాడు. 97 అంటున్నారు, అందుకని నేను అంటున్నా. అంటే నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే ఈయన చెన్నారెడ్డి నిషేధం తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు ఎప్పుడైతే 94 లో ముఖ్యమంత్రి అయ్యాడో ఆ టైం కొద్ది పీరియడ్ మాత్రం వాళ్ళు నిషేధాన్ని తొలగించారు. మళ్ళీ చంద్రబాబు కదా సీఎం. అంటే ఆ వెంటనే రాగానే చేయలే కదా, ఆయన సెకండ్ టర్మ్ లో 95 ఆగస్ట్ లో వచ్చారు. అప్పుడు రాగానే చేయలేదు. నిషేధం ఉంటే ఉండొచ్చు. బట్ కొండపల్లి సీతారామయ్య గారు దిగిపోయిన తర్వాత ఈ తెలంగాణ కోసం పీపుల్స్ వార్ నిర్ణయం తీసుకున్నది. అంటే ఆ టైంలో నిషేధం లేదు. ఎన్టీ రామారావు కొద్ది నెలల పాటు ఆయన చనిపోయే వరకు కూడా నిషేధాన్ని విధించలేదు. అంటే దాదాపుగా చంద్రబాబు వచ్చినాక ఒక 1 year అనుకుంటా బహుశా నిషేధాన్ని మళ్ళీ విధించింది. ఏదేమున్నా కూడా నిషేధంలో ఉన్నా కూడా ఏ పార్టీ అయితే తెలంగాణ కావాలనుకున్నదో వాళ్ళు ఇటువంటి విధ్వంసక చర్యలు చేయరు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఓకే, అంటే మీ ఉద్దేశం అయితే కాంగ్రెస్ లేకపోతే గోదావరి డెల్టా రైతాంగం లేదా బీజేపీ మరి ఇంత కాదు, హై సెక్యూరిటీ జోను, అటువైపు సెక్యూరిటీ ఉండదంటారు. బాంబు పెట్టాలంటే పేల్చేయాలంటే అంత ఈజీ కాదు కదా, ఏదో బటన్ స్విచ్ నొక్కితే కాదు కదా. అదే బ్లాస్ట్ ఇప్పుడు ఐఈడీలు అంటారు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్. ఇవి మనకు సింగరేన్ లో వాడతారు, క్వారీలలో వాడతారు. ఇవి కష్టమేం కాదు తెలంగాణలో అవి తెచ్చుకోవడం అనేది. ఎక్కడ క్వారీలలో పోయినా దొరుకుతాయి అవి. ఇంకోటి ఏంటంటే అటు సైడ్ వాటర్ లేదు కాబట్టి నడుచుకుంటూ వచ్చి పెట్టేసుకోవచ్చు. ఏదైనా జరగవచ్చు. సో అది దాని వెనుక కాన్స్పిరసీ ఉందని మీకు ఇప్పుడు, అంటే అప్పుడు వాళ్ళు దృష్టి పెట్టలేదు వి ప్రకాష్ గారికి. ఇప్పుడు అంటే నేను 4 months నుంచి చెప్తున్నా భరత్ గారు. అయితే నేను ఎందుకు అంతకుముందు చెప్పలేదంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ లో ఏమన్నా చెప్తారేమో ఎఫ్ఐఆర్ గురించి అని నేను అనుకున్నాను. వాళ్ళేం చెప్పలేదు. చెప్పకపోయేసరికి నేను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన నెక్స్ట్ డే నేను దీన్ని బయట పెట్టాను. కాకపోతే మొన్న భారత రాష్ట్ర సమితి ఎప్పుడైతే నేను అన్నదాన్ని వాళ్ళు నిర్ధారించుకున్నారో దానికి సపోర్ట్ గా నేను ఇప్పుడు ఇవన్నీ కూడా సేకరించి. భారత రాష్ట్ర సమితి కాకుండా వి ప్రకాష్ ఎట్లా చెప్పారు, నిర్ధారించారు? నాకు కొద్దిగా అనుమానాలు మొదటి నుంచి కూడా ఉండే దాని మీద. అయితే వాళ్ళు ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు ఇదే మాట. అంటే నాకు కొద్దిగా అనుమానాలు వచ్చినాయి అప్పుడే 4 months కిందనే. ఎన్డీఎస్ఏ ఎందుకు దాని గురించి మౌనంగా ఉన్నది? నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను. నేను జోషి గారికి కూడా చెప్పాను, ఘోష్ గారికి కూడా చెప్పాను. నేను సార్ నాకైతే సీరియస్ అనుమానం ఉన్నది బ్లాస్ట్ అని చెప్పి అని. అయినా కూడా ఆయన దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. రెండవది ఏంటంటే పార్టీ కూడా, అంటే నేను 4 నెలల క్రితం నేను చెప్పినప్పుడు ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి ఇది నీ అభిప్రాయం అని చెప్పు, లేకుంటే మేము కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నామనే పరిస్థితి వస్తుంది అని కూడా అన్నారు. అంటే వాళ్ళు ఎన్నడూ కూడా దీన్ని బ్లాస్ట్ అనుకున్నట్టు కనబడదు మనకు. ఇప్పుడు కన్విన్స్ అయినారా? అయింది కాబట్టి ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ కదా. నేను కూడా ఏంటంటే ఒక మాట నాకు అనుమానం వచ్చింది కాబట్టి అన్నాను, కానీ ఈ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వారమే తీసుకున్నాను. ఈ ఎప్పుడెప్పుడు ఎంత నీళ్లు వచ్చినాయి, ఆ రోజు ఎన్ని నీళ్లు ప్రవహించినాయి. ఇంకోటి భరత్ ఆశ్చర్యకరం ఏంటంటే ఆ లాస్ట్ 3 months లో 1850 టీఎంసీలు పోయినాయి అక్కడ నుంచి. ఏది ఆ బ్లాస్ట్ జరగడానికంటే 3 months ముందు నుంచి. అది 1800 టీఎంసీలు పోతే ఏం కాలేదు, రోజుకి 20 లక్షల క్యూసెక్కులు పోతే ఏం కాలేదు, కేవలము 13,000 క్యూసెక్కులు అంటే 1 టీఎంసీ. అంటే ఇప్పుడు రోడ్లు కూడా సడన్ గా ఒకటేసారి కుంగిపోతాయి కదా, అట్లా జరిగినట్టు జరగదా ఇది కుంగిపోవడం? అట్లా ఒకసారి కుంగిపోవు. మీరు ఏ రోడ్ కూడా ఒక్కసారి కుంగిపోవడం జరగదు. ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద స్ట్రక్చర్. ఇప్పుడు వాటర్ వస్తే మనం చూస్తాం కదా బీటీ రోడ్స్ అవి ఒక్కసారిగా కుంగిపోయిన సెక్రటేరియట్ ముందే కుంగిపోయింది, మీరు చూసారు అప్పుడు? కాదు, ఒక్క నిమిషం. రోడ్లు అనేటి మందం చాలా తక్కువ ఉంటది. మాక్సిమం ఉంటే 1 feet ఉంటది మందం. ఇదెంతో తెలుసా భరత్? 4 మీటర్లు మందం, 4 మీటర్లు పొడుగు, 2 ఫర్లాంగులు. ఒక్కొక్క బ్లాక్
2 ఫర్లంగ్స్ ఉంటది. మొత్తం మేడిగడ్డ 8 బ్లాకులు కలిపి 1630 మీటర్లు ఉంటది. ఫీట్లు కాదు, మీటర్లు. తర్వాత మందం అంతా 4 మీటర్లు ఉంటది. తర్వాత అడ్డం కూడా దాదాపు 110 ఫీట్ల పైన ఉంటది. మరి ఇంత పెద్ద స్ట్రక్చరు చిన్న ఇసుక కదిలితే అంత క్రాక్స్ వస్తాయా? 4 మీటర్ల లోతు క్రాక్ వస్తుందా? ఒక పియర్ నిట్ట నిలువున 20 మీటర్లు చీలిపోద్దా? పియర్ హైట్ 20 మీటర్లు. ఇంకోటి ఓవర్ నైట్ లో టన్నుల కొద్ది ఇసుక బయటకు రాదు కదా, వస్తే అక్కడ కనబడుతుంది కదా. అది ఎప్పటి నుంచో వస్తుండాలి. నేను ఇంజనీర్ని అడిగితే ఏమన్నారంటే, మేము ఫస్ట్ టైం ఎన్డీఎస్ఏ వాళ్ళు ఈ ప్రమాదం జరిగినాక ఏమన్నా కిందికెళ్ళి లీకేజీలు ఉన్నాయని చెప్పి కలర్ వాటర్ ను నది వైపు రిలీజ్ చేశారు. అంటే ఆ ఇన్ఫ్లోస్ వచ్చే వైపు, ఇక్కడ 7వ బ్లాక్ దగ్గర కలర్ వాటర్ ను అక్కడ కలిపితే బయటికి కలర్ వాటర్ వచ్చింది. అయితే అది ప్రమాదం వల్లనే, అంటే బాంబు బ్లాస్ట్ చేయడం వల్లనే ఆ క్యావిటీ ఏర్పడ్డది అనేది నేనంట. ఇది కాదని చెప్పి ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే నేను అడిగాను, మీరు ఇటువంటి ప్రయత్నం అంతకుముందు చేశారా అంటే చేయలేదన్నారు. నీళ్ళు వస్తున్నట్టు, ఇసుక కొట్టుకొస్తున్నట్టు మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? లేదు అని చెప్పారు. కాబట్టి ఈ క్యావిటేషన్ అని చెప్పి ఇంజనీర్స్ ఏవైతే రిటైర్డ్ ఇంజనీర్స్ ఒక థియరీ డెవలప్ చేశారు, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యావిటేషన్ అంటే ఈ వెలాసిటీతో ఫ్లో వచ్చినప్పుడు నదికి దిగువ భాగమున ఒక్కసారి ఫోర్స్ తోని పడడం వల్ల ఆ ఇసుకంతా కూడా ఈ పియర్స్ కింద ప్రెషర్ వచ్చి అక్కడ నుంచి అది లీక్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక థియరీ డెవలప్ చేశారు. కానీ ఇక్కడ సైంటిఫిక్ గా చూస్తే ఆ థియరీ కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్, ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్తే ప్రయోజనం ఉంటుందా? డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే ఎట్లా? ఫస్ట్ వీళ్ళ రిపోర్ట్ ఇప్పటిదాకా ఇప్పుడు 15 రోజులు దాటింది. ప్రెస్ మీట్ పెట్టి 60 పేజీల నోట్ ఇచ్చి 15 రోజులు దాటింది. 15 రోజులైనా కూడా దాన్ని బయటికి తీసుకొస్తలేరు. రెండవది ట్రాన్స్లేషన్ పేరు మీద వాళ్ళు ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారో, ఎట్లా అర్థం చేసుకుంటారో, ఇవన్నీ ప్రొఫెషనల్ జార్గాన్ అని ఒకటి ఉంటది. ఇరిగేషన్ లో ఉన్న పదాలను వాళ్ళ ట్రాన్స్లేషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు. తర్వాత వాళ్ళు ఆ రోజు టార్గెటెడ్ గా కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గురించి, ఈటల రాజేందర్ గురించి ఎక్కడెక్కడైతే ఉన్నదో రంధ్రాన్వేషణ చేసి ఆ పేరాలు మాత్రమే బయట పెట్టారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ ఇమేజ్ దెబ్బతీసే ఒక కుట్ర జరిగింది అనేది ఇవాళ కంప్లైంట్ లో ఒక భాగం. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఈ కేసు వేయడం వల్ల కమిషన్ దాదాపు సంవత్సరం పాటు విచారణ చేసిన దాన్ని హైకోర్టు దాన్ని అంత డీటెయిల్ గా పోయి దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందా? సింపుల్ గా ఒకటి కమిషన్ ఎట్లా తప్పు చేసిందో ఒకటే ఒక్క లైన్ చెప్తాను నేను. రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ ఉంది. అంటే మీరు ఒక మాట నాతోనే అన్నారు చర్చలోనే, కమిషన్ ఖచ్చితంగా మాకు వ్యతిరేకంగా రాదు రిపోర్టు, పినాకి చంద్రగూడ్ చాలా సమర్థుడు, చాలా ఆయన నిజాయితీ గలవాడు అని చెప్పారు. నిజాయితీ విషయంలో ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నా. మరి ఇప్పుడు వచ్చిన తర్వాతనే వ్యతిరేకిస్తున్నాడు దాన్ని. రిపోర్ట్ వ్యతిరేకించడం వేరు, జడ్జి గారిని మ్యానిపులేట్ అయ్యిండనో, మేనేజ్ చేయబడ్డాడనో, లేకుంటే ఆయన అది వేరు. ఇక్కడ ఏం జరిగింది భరత్ గారు, నేనే స్వయంగా రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ ఆయనకి ఇచ్చి అందులో అండర్లైన్ చేసి ఇచ్చాను. మేడిగడ్డ కట్టమన్నారు, మిడ్ మానేర్ కు మాత్రం వద్దన్నారు, అది ఎక్స్పెన్సివ్ అని చెప్పారని. ఆయన ఇచ్చిన రిపోర్టు వీళ్ళు ఏదైతే బయట పెట్టారో 60 పేజీలు, అందులో స్పష్టంగా ఏముందంటే మేడిగడ్డ కట్టొద్దు అన్నారు రిటైర్డ్ ఇంజనీర్స్ అని అన్నారు. ఈ ఒక్క పాయింట్ మీద జడ్జెస్ కి అనుమానం వస్తుంది. ఇంత స్పష్టంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రాస్తే ఈయన ఎందుకు ఇట్లా తప్పుగా అర్థం చేసుకున్నాడు అనేది ఈ ఒక్క లైన్ చాలు. ఇది ఇప్పుడు మీకు ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉండొచ్చు, మీరు ఒకసారి చదవండి. 3 దిక్కులు రాశారు, మేడిగడ్డను 105 మీటర్లు ఎత్తున కట్టాలి, ఇది అవసరం అని చెప్పారు. కానీ మిడ్ మానేర్ కు మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పారు. కానీ ఈయన ఇచ్చిన ఘోష్ గారు ఇచ్చిన నివేదికలో అది వక్రీకరించబడ్డది. మిడ్ మానేర్ విషయంలో ఆయన మాట్లాడకుండా మేడిగడ్డనే కట్టొద్దన్నారు అన్నాడు. రెండవది ఇంకో మాట చెప్తా, వేమనపల్లి రిజర్వాయర్ కట్టాలని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పారు, బట్ అది కట్టలేదు అన్నారు. అది ప్రభుత్వం ఇష్టం అండి. రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలని ఎక్కడన్నా ఉంటుందా? అది తప్పుగా ఎట్లా పెడతాడు ఘోష్ గారు? ఎందుకంటే వేమనపల్లి వద్ద కడితే జస్ట్ అది కాళేశ్వరం. అసలు ఈ రీడిజైన్ కి అనుమతులే లేవని చెప్పాడు. కేబినెట్ అనుమతులు కూడా ముందు తీసుకోలేదు, తర్వాత తీసుకున్నారని చెప్పాడు. అంటే ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఆయనకు అవగాహన లేదనేది అర్థమవుతుంది. ఆయనకు కొంత అవగాహన లోపం ఉంది, ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా సరిగా అందలేదు. కొన్నిసార్లు ఆయన మిస్అండర్స్టాండ్ కూడా
చేసుకున్నాడు. ఎందుకంటే భరత్ గారు మన మేధావులకే కాళేశ్వరం అర్థమైతలేదు, ఘోష్ గారికి ఎట్లా అర్థమవుతుంది? ఆడ పొరపాటు జరిగే సంవత్సరం పాటు స్టడీ చేశారు కదా, ఏదో 1-2 రోజులు. ఇప్పుడు హైకోర్టు కూడా మరి వాళ్ళు ఈ కేసును మాక్సిమం వింటే 3-4 గంటలు 5-6 గంటలు వింటారు. వాళ్ళకు ఇమీడియట్ గా అంత ఎక్స్పర్టైజ్ అంత ఇన్డెప్త్ స్టడీ ఉండదు కదా కేసుకు సంబంధించి దీనిలో నిర్ణయం తీసుకోవడానికి. సంవత్సరం పాటు వేసిన కమిషన్ ను రిజెక్ట్ చేసే అవకాశం అంత ఈజీగా ఉంటుందా? ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. కోర్టులో నేను 3 సంవత్సరాలు ఎవిడెన్స్ ఇచ్చిన ఒక కేసులో నేను ఒక్క నిమిషంలో ఆ కేసులో అక్విటల్ తీసుకున్నా. ఏంటంటే ఏ ఎఫ్ఐఆర్ అయితే బిల్డ్ చేశారో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆ కేసు బిల్డ్ చేశారో ఆయన ఏం చేశాడంటే జడ్జి గారి ముందు ఏలు ముద్ర వేశాడు. ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు కంప్లైనెంట్ ఎఫ్ఐఆర్ మీదనేమో పెన్నుతో సంతకం పెట్టాడు. నేను జడ్జి గారి ముందు ఒకటే అన్న, ఈ కేసు ఫ్యాక్ట్స్ లోకి నేను పోను సార్, మీరు 3 ఏళ్ళు ఈ సాక్ష్యాలను విచారించారు, కానీ ఇక్కడ మొదటి తప్పు ఏంటంటే ఎఫ్ఐఆర్ ఆయన రాసింది కాదు, ఎఫ్ఐఆర్ ఇంకెవరో రాస్తే ఈయన దాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు. ఇక్కడ జడ్జి గారి దగ్గరికి వచ్చినప్పుడేమో నాకు చదువురా సంతకం పెట్టినా అన్నాడు, అక్కడనేమో ఎఫ్ఐఆర్ ఇచ్చినాడు, 3 ఏళ్ల కింద పెన్నుతో సంతకం పెట్టాడు, పేరు రాశాడు. ఈ రెండింటి చూస్తే మీకు అది ఏమర్థమవుతుందంటే కేసు కొట్టేస్తున్నారు అని చెప్పారు జడ్జి గారు. 3 ఏళ్లు విచారణ చేసిన తర్వాత టెక్నికల్ ఒక చిన్న పాయింట్ మీద నేను లాయర్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. ఇప్పుడు నేను ఒక గంట టైం ఇస్తే హైకోర్టులో నేను ఆ ఘోష్ గారి రిపోర్టులో ఎన్ని తప్పులు ఉన్నాయో నేనే బయట పెట్టగలుగుతాను. ఎందుకంటే అన్ని తప్పులు గంట టైం ఇస్తే మొత్తం ఎక్స్పోజ్ చేస్తారు. నేను ఎక్స్పోజ్ చేయడమే కాదు, జడ్జి గారితో ఘోష్ గారు దీన్ని సరిగా అర్థం చేసుకోలేదని చెప్పేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు హైకోర్టులో ఎగ్జాక్ట్ ప్రేయర్ ఏంటి? మీరు అడుగుతుంది ఏంటి? ఆ కమిషన్ నివేదికను పక్కన పెట్టాలనా? పక్కన పెట్టాలని అంటే దాన్ని అసలు కన్సిడర్ చేయొద్దు. భరత్ గారు నేను అడగట్లేదు, కేసీఆర్ గారు హరీష్ రావు గారు అడుగుతున్నారు. నేను అడగట్లేదు. నేను రిపోర్ట్ బయటకు వచ్చినాక దాని గురించి మాట్లాడదామని అనుకున్నా. బట్ ఈ లోపే వాళ్ళు కనీసం బయటికి తీసుకురారా తెలియదు కాబట్టి వాళ్ళు వేయడం వల్ల ఒక ప్రయోజనం. రిపోర్ట్ పూర్తిగా పక్కన పెట్టాలి, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తీసుకున్నది లేకపోతే బిజినెస్ రూల్స్ తెలియక తీసుకున్నది అన్నది ప్రేయర్, అంతేనా? అంటే యాక్చువల్ గా అది కానీ ఇప్పుడు మొత్తం అసలు రిపోర్ట్ రాలే కదా, మొత్తం రిపోర్ట్ బయటనే పెట్టలేదు అట్లా. ఎందుకంటే రిపోర్ట్ బయట పెట్టకుండా అందులోకెళ్ళి కొన్ని పాయింట్స్ తీసుకొచ్చి మమ్మల్ని మా ఇమేజ్ పాడు చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టారు. అది రిపోర్ట్ మొత్తం బయట పెట్టాలి, బయట పెట్టకుండా మా ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఆ అంశాల మీద హైకోర్టు ఆలోచించి దాన్ని జనరల్ గా ప్రేయర్ ఏముంటది, దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని ఉంటది, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వమని ఉంటది. కాబట్టి ఇప్పుడే మీరు ఏమనుకుంటారు? హైకోర్టులో ఇది ఫిట్ కేసే? ఫిట్ కేసు కానీ వెంటనే తేలదు. ఎందుకంటే ఫస్ట్ ఆ రిపోర్ట్ ను బయట పెట్టమని కోర్టు ఆదేశిస్తుంది. రెండవది ఏమంటదంటే ఇప్పుడు ఏదన్నా మీరు ముందు చర్య తీసుకుంటారా, అసెంబ్లీలో డిస్కస్ చేసినాక చర్య తీసుకుంటారా అని అడిగారు కదా, ఏ ఆదేశం ఇవ్వడానికి కూడా హైకోర్టుకు రైట్స్ లేవు. ఎందుకంటే అసెంబ్లీ అనేది దాని స్వయం ప్రతిపత్తి దానికి ఉంటది. మీరు తొందరగా దాన్ని బయట పెట్టండి అని చెప్పగలుగుతుంది. ఎందుకంటే మీరు 15 రోజులైంది, వీళ్ళ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడారు, అందులో ఏమున్నదో కూడా మీరు అపోజిషన్ కానీ మీడియాకు కానీ తర్వాత పబ్లిక్ డొమైన్ లో కానీ మీరు కాపీ పెట్టలేదు, ఎంతకాలం దాన్ని దాచి పెడతారు? కాబట్టి అది వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అని అడగొచ్చు, ప్రతిపక్షాలకు పిటిషనర్స్ కి ఇవ్వమని చెప్పి కూడా అడగొచ్చు, కోర్టుకు కూడా ఇవ్వమని కూడా అడగొచ్చు. మీరు చాప్టర్ 8 శ్రీకృష్ణ కమిటీది నరసింహారెడ్డి జడ్జి గారు ఎట్లా కోర్టుకు తెప్పించారో మీకు తెలుసు, మీడియా మేనేజ్మెంట్ సంబంధించి. కాబట్టి అది బయటకు తీసుకురమ్మని చెప్పి ఆదేశించే రైట్ ఉంటది. కానీ మీరు దాన్ని అసెంబ్లీలో చర్చించద్దని కానీ చర్చించి తీర్పు ఇవ్వమని కానీ చెప్పే రైట్ మాత్రం హైకోర్టుకు లేదు. బట్ ఒక చర్చకు మాత్రం ఆస్కారం ఏర్పడుతుంది ఈ కోర్టులో. ఉద్దేశం ఏంటి? కడిగిన ముత్యంలో బయటకు వస్తారా అల్టిమేట్ గా కేసీఆర్ హరీష్ రావు? ఇంత ఎక్సర్సైజ్ వృధా అన్న అభిప్రాయం. ఎందుకంటే ఈ రిపోర్ట్ వల్ల తేలేదేం లేదు. అదివరకు కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు నెక్స్ట్ కేసు ఫైల్ చేయమని చెప్తారు, క్రిమినల్ కేసు ఫైల్ చేయమని చెప్తారు, ఎప్పుడైనా చెప్పొచ్చు. ఇప్పుడు దానికోసం పీసీ కోసం అవసరం ఏమున్నది? ప్రభుత్వం కమిషన్ ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి దాని రిపోర్ట్ ఇచ్చారు, సమగ్రంగా ఉంది కాబట్టి దాని ఆధారంగా అందరి మీద కేసు ఫైల్ చేయమని చెప్తారేమో. అంటే ఇప్పుడు అదే మైనస్ అవుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే జడ్జి గారు ఏం చేశారంటే కళ్ళ ముందు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా కూడా అందులో అంశాలను సరిగా చదవకుండా ఆయన జడ్జిమెంట్ లో కొన్ని రాశారు. అందులో మనకు లేరింగ్ గా 2-3 అంశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి వాటిని అయితే తప్పించుకోలేరు. ఇది ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ ను జడ్జి గారు ముందు పెడితే మా దగ్గర ఉన్న ఆధారాలు కూడా మేము ముందు పెడితే ఘోష్ గారు పైన చూసి దానికి
నిర్ణయానికి వచ్చాడు. అసలు అందులో ఉన్న విషయాలనే ఆయన పట్టించుకోలేదని స్పష్టంగా కనబడుతుంది. ఓకే ఓకే అంత గ్రాస్ నెగ్లిజెన్స్ కనబడ్డది ఆ రిపోర్ట్ లో. ఓకే అది అవగాహన లోపం వల్ల అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ విప్రకాష్ గారు, మీ సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో మొత్తం చూద్దాం హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టులో అయితే కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు విడివిడిగా పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా విచారించింది ప్రిలిమినరీగా. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకుంది. వీళ్ళైతే ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హైకోర్టు ఆ పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదిక బహిర్గతం చేయాలి, ప్లస్ దీనివల్ల మా పేరు బాగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలి, ప్లస్ దీనిలో బిజినెస్ రూల్స్కు అర్థం చేసుకోలేకుండా ఈ రిపోర్ట్ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే సంచలన విషయాలు వి ప్రకాష్ చెప్తున్నారు. తన మాట కట్టుబడి ఉన్నాను, డెఫినెట్గా కాళేశ్వరం ఏదైతే ఉందో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక కుట్రకోణం ఉంది, దీనిలో ముగ్గురి హస్తం ఉండే అవకాశం ఉంది. ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేశారు. కాంగ్రెస్, బీజేపీ లేదా మూడోది గోదావరి డెల్టా రైతాంగం. వీళ్ళు దీనివల్ల లబ్ధి పొందామని చూశారు. ఈ ముగ్గురిట్లో ఒకరు దాన్ని కూల్చివేత కారణమనే ఆయన సంచలన విషయాలు చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.